మనకు ప్రతి మాసంలో 2 ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో, మరొకటి కృష్ణపక్షంలో. అయితే ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. మనకు మొత్తం 24 ఏకాదశులు ఉండగా దీనినే తొలి ఏకాదశి అని అంటారు. ఎందుకంటే మనకు తొలకరి వర్షాలు పడేది ఆషాఢంలో, మరియు వ్యవసాయదారులకు తొలకరి అంటే పెద్ద పండుగ. అందుకని ఆషాఢ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. అంతేకాదు పండుగలు అన్ని ఉగాదితో ముగుస్తాయి. మరలా ఆషాఢ మాసం తొలి ఏకాదశితో పండుగలు ప్రారంభమవుతాయి. ఈ ఏకాదశిని శయన ఏకాదశి, మహా ఏకాదశి, ప్రథమ ఏకాదశి, దేవశయన ఏకాదశి మరియు పేలాల పండుగ అని కూడా అంటారు. ఈ రోజు నుండి శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి వరకు పాలకడలిపై శయనిస్తారు. ఈ రోజున యోగ నిద్రలోనికి ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు మరలా 4 నెలల తర్వాత అంటే కార్తీక ఏకాదశి నాడు మేల్కుంటారు. దీనినే ఉద్దాన ఏకాదశి అని కూడా అంటారు.